की గత నెల 26వ తారీఖు నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ గ్రామంలో పాకిస్తాన్ యొక్క ముస్కరులు మన భారతదేశం యొక్క సివిల్స్ను 26 మందిని చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా భారతదేశము ఆ యొక్క పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేదు. ఖాళీ ఆ యొక్క ముష్కరులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే పాకిస్తాన్ కూడా మన భారతదేశంపై దండెత్తి యుద్ధం ప్రకటించడం జరిగింది. ఆ యుద్ధంలో మన భారత జవాన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మురళీ నాయక్ అనే మన ఆర్మీ జవాను నిన్న రాత్రి 3 గంటలకు వారు వీరమరణం పొందడం జరిగింది. కాబట్టి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ ఉన్న కుల సంఘాలు మొత్తం అందరు కలిసి వారికి ఘన నివాళి అర్పించి 1 నిమిషము వారికి మౌనవ్రతం పాటించడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇండియా ఆర్మీ ఎంబడి భారతదేశం మొత్తము ముక్కుముడిగా కట్టుబడి మేము మీ ఎంబడి ఉంటాము. ఎంతవరకైనా భారతదేశ ఆర్మీ మొత్తము పాకిస్తాన్ యొక్క ఆర్మీని తరిమి కొట్టాలని చెప్పేసి అన్ని కుల సంఘాల తరఫున మేము కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ ఆగే చలో ఏ దేశ్ తుమారా సాథ్ హై అని చెప్పేసి ఈ యొక్క 140 కోట్ల మంది ఈ యొక్క త్రివిధ దళాలు ఎంబడి ఉన్నారు. కాబట్టి మాకు న్యాయం జరగ మేము ఎవరి జోలికి పోము. మా యొక్క భారతదేశం పైకి వస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. ఆ పాకిస్తాన్ కంప్లీట్ గా మన ప్రపంచ చరిత్రలో ప్రపంచ పటంలో లేకుండా చేసే దమ్ము ధైర్యము ఆయుధాలు మా యొక్క ఆర్మీ దగ్గర ఉంది. కాబట్టి మేము మొత్తం అన్ని కుల సంఘాలు కానీ భారతదేశం 140 కోట్ల మంది ఈ యొక్క ఆర్మీ ఎంబడి ఉన్నామని చెప్పి కోరుకుంటూ ఆ మురళీ నాయక్ వారు పేద కుటుంబం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ కానీ మన ఇండియన్ ఆర్మీ కానీ మన భారతదేశము ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు వారికి నజరానా ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఈ యొక్క పాకిస్తాన్ భారతదేశం యుద్ధంలో మరి పాకిస్తాన్ చేతుల మరణించిన మన మురళీ నాయక్ గారికి ఈరోజు మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో మరి అన్ని కుల సంఘాల నాయకులు అందరు కలిసి వారిని మౌనం పాటించి మరి వారి ఆత్మ శాంతికి చేకూరాలని చెప్పి మౌనం పాటించి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈనాడు భారతదేశము పాకిస్తానీ గుండెల్లో మరి వారికి బుగులు పుట్టిస్తున్నది మరి వాస్తవమే. ఈ 140 భారతదేశంలో 140 కోట్ల జనాభా ఈ త్రివిధ దళాల ఆర్మీకి అండగా ఉంటుందని చెప్పి వారిని తుదముట్టించే వరకు భారతదేశం నిద్రపోదని చెప్పి మరి మీరందరూ కూడా ధైర్య సాహసాలతో ముందుకు పోవాలని మేమందరం కూడా తెలంగాణ మరి మహబూబ్ నగర్ నుంచి కూడా మీకు అందరికీ మేము సపోర్ట్ చేస్తా ఉన్నాము. మీ యొక్క యుద్ధానికి మేము ఎప్పుడు మద్దతుగా ఉంటామని చెప్పి మరి ఈ యొక్క పాకిస్తానీలు మరి ఈ యొక్క దుర్మార్గులను తుదముట్టించడానికి మరి తెలంగాణలో ఉన్న ఎవరు కూడా ముస్లింలను సపోర్ట్ చేసే వారిని కూడా ఇక్కడ కాల్చి పారేయాలని చెప్పి మేము మహబూబ్ నగర్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. పాకిస్తానులను ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు. అందరూ కూడా భారతదేశ ఆర్మీకి ధైర్యం ఇవ్వాలి, వారికి ధైర్య సాహసాలు అందరం గిట్లా కల్పించాలని చెప్పి కోరుతూ మరి ముగిస్తున్నాను. జై భారత్. ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకి ప్రభుత్వం కూడా అండగా నిలబడాలని మరి భగవంతుడు వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కూడా ఈరోజు అతనికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు పాకిస్తాన్ ఖబర్దార్ ఒకటే గుర్తుపెట్టుకోలే, భారతదేశం ఏ రోజు కూడా ఇంకొక దేశం పైన దాడి చేయలేరు. మీరు మమ్మలను మీరొచ్చి మమ్మల్ని చంపి ఈరోజు పులితోటి కోక్కున్నారు. ఈరోజు మా యొక్క భారతదేశం ఆర్మీ ఈరోజు పాకిస్తాన్లను ముష్కరులను ఏ రకంగా నిధులు లేకుండా వాళ్ళని ఏ రకంగా చేస్తూ తీవ్రవాదని ఒక్కసారి అన్ని దేశాలు చూస్తున్నాయి. ఖబర్దార్ మేము కూడా ఈరోజు మా భారతదేశ ప్రభుత్వం కానీ ఆర్మీ ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు 140 కోట్ల మంది ప్రజలం ఈరోజు భారతదేశ ఆర్మీ ఎంబడి వెన్నంటే ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం.